మరోసారి స్పేస్ టూర్ కు రెడీ అయ్యారు ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్. మూడోసారి ఆమె అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇవాళ ఉదయం 8:04 ఆమె ప్రయాణం ప్రారంభమవుతుంది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బుచ్ విల్మోర్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు ఆస్ట్రోనాట్స్ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో ఈ నెల 7న స్పేస్ లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్ కంపెనీ మానవరహిత ప్రయోగాలు చేపట్టగా తొలిసారి మానవ సహిత యాత్ర చేపడుతుంది. స్టార్ లైనర్ స్పేస్ షిప్ మంగళవారం ఉదయం 8:04 కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. కొత్త స్పేస్ క్రాఫ్ట్ లో ప్రయాణించబోతున్నందున ఉద్విగ్నంగా ఉందంటున్నారు సునీతా విలియమ్స్. అదే సమయంలో ఉత్సాహంగా కూడా ఉందన్నారు. నాసా కమర్షియల్ ప్రోగ్రాంలో భాగంగా స్టార్ లైనర్ కు ఇది మొదటి మానవ సహిత యాత్ర. దీని గురించి కాస్త ఆందోళనగానే ఉన్నా గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదంటున్నారు సునీతా విలియమ్స్. వినాయకుడి విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్లనున్నట్లు సునీతా విలియమ్స్ చెప్పారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్తుంటే ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుందన్నారు. సునీతా విలియమ్స్ కి ఇది 3వ స్పేస్ టూర్. ఇంతకు ముందు 2006, 2012లలో స్పేస్ లోకి వెళ్లి వచ్చారు. 2006 డిసెంబర్ 9న తొలిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు అంతరిక్షంలో గడిపారు. ఆ సమయంలో 29 గంటల 17 నిమిషాల పాటు 4 సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా ఆస్ట్రోనాట్ గా రికార్డు నెలకొల్పారు. సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబర్ 18 వరకు 127 రోజుల పాటు ISS లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. స్టార్ లైనర్ లో 7 ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి వెళ్లి రావచ్చు. స్టార్ లైనర్ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్ లో, కింద ఎయిర్ బ్యాగ్ల సాయంతో నేల మీదుగానే దిగుతుంది. స్పేస్ స్టేషన్ తో డాకింగ్, భూమికి తిరిగి రావడం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర సక్సెస్ అయితే అంతరిక్ష మానవ సహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా మొదలు పెడుతుంది. అలా స్టార్ లైనర్ కు లైసెన్స్ లభిస్తుంది.